అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం ఒక మంచి కథను విందాం. కథ పేరు 'బుజ్జి ఎలుకబంటి పిల్ల' అన్నమాట. అనగనగనగా ఒక అడవి, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆయన ఒకరోజు అడవిలో వెళ్తూ ఉంటే, ఆయన జీప్‌కి ఒక ఎలుకబంటి చిన్న పిల్ల అడ్డం పడుతుందన్నమాట. దానికేదో చిన్న దెబ్బ తగిలుంటుంది. సరే ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఆ ఎలుకబంటి పిల్లని తన జీబులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ గారి పిల్లలు ఈ ఎలుకబంటి పిల్లని చూసి చాలా సంతోషిస్తారనమాట. ఇంకా దాంతోనే ఆడుకోవడము, దానికి అరటి పండ్లు ఇంకా అన్నీ పెట్టడము, ఇంకా దానికి మంచినీళ్ళు పట్టించడము అన్నీ చేస్తూ ఉంటారు. ఫారెస్ట్ ఆఫీసర్ గారు చెప్తారు పిల్లలకి, "ఇది నేను దీనికి కొంచెం దెబ్బ తగ్గిన తగ్గిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అడవిలో వదిలిపెడతాను" అని చెప్తారు. చెప్పంగానే పిల్లలందరూ "వద్దు నాన్న వద్దు, వద్దు. మనం ఎలుకబంటి పిల్లని పెంచుకుందాము" అని అంటారు. అప్పుడు ఆయనంటారు, ఎలుకబంటి పిల్ల మనం ఇది కుక్క పిల్లల్ని మనము పిల్లి పిల్లల్ని పెంచుకున్నట్టు మనం పెంచుకోలేము. ఎందుకంటే అది వైల్డ్ యానిమల్ గదా! అది దాని సహజ వాతావరణంలోనే పెరగాలది. అది ఇలా ఇళ్ళల్లో పెంచకూడదు తప్పమ్మా" అని చెప్తారు. సరే ఇంక రోజు ఈ దెబ్బ తగ్గేంత ఈ పిల్లలు ఇంక ఈ ఎలుకబంటి పిల్లతోటి బాగా ఆడుకుంటూ ఉంటారనమాట. అయితే ఈ ఎలుకబంటి పిల్లకి కొంచెం దెబ్బ తగ్గిపోతుంది. 2 రోజులు బానే ఉంటుంది. ఇంక మూడో రోజు నుండి ఈ పిల్లలు దానికి ఏమన్నా ఫ్రూట్స్ గాని, ఏమన్నా పెట్టినా గూడా తినదనమాట. వీళ్ళకర్థం గాదు. 2 రోజులు బానే ఉంది. కానీ ఏం పెట్టినా ఇంకా మంచినీళ్ళిచ్చినా తాగదు. ఇంక వీళ్ళేమన్నా పెట్టినా గూడా తినదు. ఇంకా 2 రోజులు మొదటి 2 రోజులు పిల్లలతో బాగా ఆడుకుంటుంది గదా! తర్వాత నుంచి అది ఇంకా కదలకుండా, మెదలకుండా ఒక చోటే కూర్చోవడం, అలా దిగులుగా చూస్తూ ఉంటుందనమాట. వీళ్ళకర్థం గాదు. ఏంటబ్బా! ఇదిట్లా ఉంది. మరి మంచి ఫ్రూట్స్ పెడుతున్నారు. చక్కగా దానికొక మెత్తటి పక్క తయారు జేసి, అక్కడ పక్క మీద పడుకోబెడుతున్నారు. మంచినీళ్ళు తినడానికి అన్ని కావాల్సినవన్నీ ఇస్తున్నారు. అయినా గూడా ఎందుకిట్లా దిగులుగా ఉంది? పిల్లలు ఆడుకోవడానికి చూస్తున్నారు దాంతోటి. వీళ్ళకర్థం గాదు. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ గారు మళ్ళీ డాక్టర్‌ని ఒకసారి పిలిపిస్తారనమాట. పిలిపిస్తే ఆ ఎలుకబంటి పిల్లని చూసి ఆయన ఆహ్, ఇది ఏదో దేనికోసమో దిగులు పడుతుంది. ఒకసారి మీరు అలా అడవిలోకి దీన్ని తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. సరే ఇంకెలాగో దాన్ని అడవిలో వదిలిపెడదామని అనుకున్నారు గానీ, పిల్లలేమో దాన్ని బాగా ఇష్టపడి వదలడానికి ఇష్టపడట్లేదనమాట. దాన్ని అడవిలో వదిలిపెట్టడానికి పిల్లలు ఒప్పుకోవట్లేదు. సరే ఇంక పిల్లలకి కొంచెం నచ్చచెప్పి ఓసారి అట్లా అడవిలోకి తిప్పుకొద్దాము ఈ ఎలుకబంటి పిల్లని అని సరే దాన్ని ఎక్కించుకొని జీప్‌లో ఈయన ఫారెస్ట్ ఆఫీసర్ గారు అడవిలోకి తీసుకొస్తారు. తీసుకొని కొంచెం దూరం అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఈ ఎలుకబంటి పిల్ల జీప్ నుంచి దూకేస్తుందనమాట బయటికి. ఏంటబ్బా! ఇలా దూకింది అని చూసేటప్పటికి అక్కడ దూరంగా ఒక పెద్ద ఎలుకబంటి ఉంటుందనమాట. గబగబా ఈ ఎలుకబంటి పిల్ల వెళ్ళి ఆ ఎలుకబంటి దగ్గరికెళ్ళి పట్టుకుంటుంది. ఇంకా ఆ ఎలుకబంటి గూడా ఈ ఎలుకబంటి పిల్లని పట్టుకొని తీసుకొని మెల్లగా అడవిలోకి నడుచుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటుంది. ఇంక పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉంటారనమాట. నాన్న ఎలుకబంటి పిల్ల ఎళ్ళిపోతోంది తీసుకురా, తీసుకురా అని. అంటే అప్పుడు వాళ్ళ నాన్న చెప్తారనమాట. అది వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళిపోయింది. అందుకనే వాళ్ళ అమ్మ కోసమే ఈ 2 రోజులు మనం ఎంత తిండి పెట్టినా, ఎంత మంచిగా చూసుకున్నా గూడా దానికి బాధగా నుండి అది వాళ్ళ అమ్మని తలుచుకొని అట్లా దిగులుగా కూర్చుంది. అయినా ఈ ఎలుకబంటి మన ఇళ్ళలో ఉండకూడదు. అడవుల్లోనే ఉండాలి. అవి స్వేచ్ఛగా అక్కడే చక్కగా పెరుగుతాయి అని వాళ్ళ పిల్లలకి నచ్చజెప్పి అర్థమయ్యేట్టు చెప్తారనమాట. చూసారా పిల్లలు? మనం అడవిలోని చెట్లని కొట్టేస్తూ ఉంటే, ఆ అడవిలోని జంతువులన్నీ ఇంకెక్కడ ఉండాలో తెలియక అవి కొంచెం ఊళ్ళలోకొచ్చేస్తూ ఉంటాయన్నమాట. అట్లానే ఒక్కోసారి పులి వచ్చి అక్కడ ఊర్లోని మేకల్ని, ఆవుల్ని చంపేసిందని, తర్వాత ఏనుగులు పొలాల దగ్గరకొచ్చేసాయని అలా వింటూ ఉంటాం. ఎందుకంటే, ఈ అడవుల్ని కొట్టేస్తూ ఉంటే అవి ఎక్కడుండాలి మరి? వాటి ప్రదేశం అదే గదా! అడవిలోనే గదా ఉండేది ఈ క్రూర జంతువులన్నీ. అందుకని అదీను అడవుల్లో పెంచుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలుంటాయన్నమాట. మనము పీల్చుకునే గాలి, ఆక్సిజను ఇవన్నీ మనకు అడవుల వల్లనే వస్తాయి. చాలా చెట్ల వలన. అందుకని అడవుల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. కథ కంచికి మనిమెంటికి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.